హలో ఆల్, చాలా మంది అడుగుతున్నారు కదా అమ్మో ఫుడ్ రెసిపీస్ పోస్ట్ చేయండి, ఫుడ్ రెసిపీస్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. ఈరోజు వ్లాగ్లో అయితే అమ్మోకి నేను ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 months అమ్మకి, బట్ 11th month నుంచి ఈ ఫుడ్ అయితే పెట్టచ్చండి. 11th month నుంచి నేను యూజ్ చేస్తున్న లంచ్ రెసిపీస్, అది కూడా ఒక 1 week మందమే పోస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువ పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే part 1 part 2 అట్లా పెడతాను. ఒకటేసారి ఒక 10 లంచ్ రెసిపీస్ పెడితే కూడా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఈరోజు ఒక 5 నుంచి 6 లంచ్ రెసిపీస్ ఏ విధంగా పెట్టచ్చు 11th month బేబీస్ నుంచి అని చెప్పేసి ఈ బ్లాగ్లో అయితే పెడతాను. దానికి బిఫోర్ నాకు కమెంట్స్ కొన్ని వచ్చాయి, వాటికి క్లారిఫికేషన్ ఏంటి అంటే, అక్క అమ్మకు 12 months ఇప్పుడు, సో మీరు 11th month నుంచి పెట్టచ్చు అంటున్నారు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు, వెయ్యచ్చా అప్పుడే బేబీస్కి డైజెషన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, వెల్లుల్లి పేస్ట్. మా అమ్మ వెల్లుల్లి ఒకటే ఉంటే ఫ్లేవర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అల్లం ఇంత కలిపితే వెల్లుల్లి ఇన్ని కలిపింది అనమాట. స్పెషల్గా అమ్ము కోసం మాత్రమే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. సో మనం కూరల్లో వండుకున్నట్టు అల్లం ఇంత వెల్లుల్లి ఇంత కాదండి, అల్లం ఇంత వేసి వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది 1 week ఎవ్రీ 1 week చేసుకుంటాను నేను, అది అమ్మ వరకు. ఎందుకంటే ఎప్పుడు వెల్లుల్లి ఎక్కువ వేస్తాను నేను, కర్రీస్లో వేసేది ఎక్కువ వెల్లుల్లి. బట్ ఎప్పుడైనా నాకు ఇంకా వెల్లుల్లి పొట్టు తీసే ఓపిక లేకపోతే టైం లేనప్పుడు అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి అని చెప్పేసి సపరేట్ ఉంచుకున్నాను. హ్యాపీగా తినొద్ది అమ్ము. అండ్ చిల్లీ వేస్తున్నారు అని అంటున్నారు. మా దగ్గర దొరికే పచ్చిమిర్చి అస్సలు కారమే ఉండవండి, ఎండుమిర్చి బాగా ఘాటు ఎక్కువ. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఇంట్రడ్యూస్ చేశాను నేను ఆల్రెడీ, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను చిల్లీ ఇంట్రడ్యూస్ చేశా అని చెప్పేసి చిల్లీ వేస్తున్నాను. కర్రీ అయిపోయిన తర్వాత ఆ చిల్లీ తీసి పక్కకి వేయచ్చు అనమాట, అందుకే అట్లా పెద్దగా కట్ చేసి వేస్తాను. కర్రీ అయిపోయిన తర్వాత తీసి పక్కకు పడేసి అన్నంలో కలిపి తినిపించేస్తాను. చిల్లీ అంత స్పైస్ ఉండదు. 11th month నుంచి సాల్ట్ కూడా లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను నేను, మీ ఇష్టం. 1 year వరకు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. పిల్లలకు వెగుటు పుడుతుంది అక్క తినట్లేదు అన్న వాళ్ళకు ఇంత చిన్నగా సాల్ట్ యాడ్ చేయండి, అది 11th month నుంచి. సో ఇదొకటి. డైరీ ప్రోడక్ట్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదండి నేను ఇప్పటి వరకు అయితే. అంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే పెరుగు, పన్నీరు ఇవి పెట్టచ్చక్క అని చెప్పేసి చెప్తుంటారు కదా బయట. నేనైతే ఇంతవరకు పెరుగు, పన్నీర్ అయితే అవి ఏం పెట్టలేదు. 12 months కదా, ఈ 12 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి పెరుగు, పన్నీరు, డైరీ ప్రోడక్ట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇంకొకటి, ఫుడ్ ఇలా ఎంత పెడుతున్నారు అంటే ఇలా పెడుతున్నారు, ఈ టైప్ ఆఫ్లో అన్న మంచిగా రైస్ కర్రీ సపరేట్గా పెడుతున్నారు, పిల్లలకి డైజెషన్ అవుతుందా అని అడుగుతున్నారు. మీకు అందరికీ తెలుసు, యాజ్ యూజువల్ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్నలలో అందరూ తినే ఉంటారండి. బేబీస్గా ఉన్నప్పుడు చింతకాయ చట్నీ, నెయ్యి. మా అమ్మ అయితే నాకు 7th month 8th month ఎండింగ్ నుంచే, 8th month అనుకుంటా, 8th month నుంచే మంచిగా అన్నం మెత్తగా వండేసి దానిలో చింతకాయ చట్నీ నెయ్యి వేసి తినిపించిందంట. ప్రతి ఒక్కరు బేబీస్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు మన 90th generationలో మన మదర్స్ తినిపించే ఉంటారు. వాళ్ళు అంత మంచిగా చింతకాయ చట్నీ నెయ్యి వేసుకొని డైజెషన్ చేసుకొని, మనం ఇట్లా వచ్చినప్పుడు మన బేబీస్ ఎందుకు అన్ని డైజెషన్ చేసుకోలేరు? వండి పెట్టే తీరులో ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే వాళ్ళ టేస్ట్కు, వాళ్ళ నోరుకి వాళ్ళు తింటున్నారు ఒక ఫుడ్ అంటే వాళ్ళకి ఎంత టేస్ట్గా వండి పెడితేనే తింటారు. వాళ్ళు ఒక ఫుడ్ ఒకవేళ తింటున్నారు అంటే ఆ ఫుడ్ను మీరు అర్థం చేసుకోండి, అది ఎలా వండాము, ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఏమేమి వండొచ్చు, ఎలా అయితే తింటారు అని చెప్పేసి మంచిగా అర్థం చేసుకొని వండి పెట్టండి. ఇప్పటి వరకు నేను పెట్టిన మా అమ్మకి రెసిపీస్లో ప్రతి ఒక్కటి హ్యాపీగా తినట్లేదు అంటే పక్కకు పడేస్తాను నేను. ఆల్మోస్ట్ అది మళ్ళీ నేను అసలు ముట్టను, ఆఫ్టర్ 1 year ముడతా. ఇంకా మా అమ్మకి ఇప్పటి వరకు అసలు ఇష్టం లేదు ఫుడ్ రెసిపీస్ అంటే. ఒకటి పపాయ అస్సలు తినదు, పపాయ ఫ్రూట్ ఉంటుంది కదా, అది అసలు ముట్టదు. ఇంకొకటి మన ఆపిల్ కూడా ముట్టదు. ఇంకొకటి అసలు ఆపిల్ అస్సలే తినదు. మీరు అందరూ అడుగుతున్నారు ఆపిల్ కుక్ చేయదు కదా, స్టీమ్ చేయొద్దు కదా అని చెప్పేసి. నాకు అందుకే అది కూడా డౌట్ ఉంది. అందుకే స్టీమ్ తినట్లేదు కదా ఎట్లాగో అని చెప్పేసి కుక్ చేయట్లేదు, స్టీమ్ చేయట్లేదు, ఆపిలే పక్కకు పడేసాను అనమాట. ఫస్ట్ 6th 7th monthలో తినింది, ఇంకా తర్వాత నుంచి తింటలేదని చెప్పేసి ఆపిల్ కూడా ఆపేశారు. అట్లా ఏమైతే తినట్లేదో అది ఆపేసేయండి, ఏదైతే తింటుందో అది మంచిగా పెట్టండి. ఇంకొకటి మెయిన్, ఇది లాస్ట్ పాయింట్ ఏంటంటే, అమ్మకి నేను లంచ్లో మోస్ట్లీ పప్పులే పెట్టడానికి ట్రై చేస్తాను. పప్పులే పెడతాను. ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఈ 3 పప్పులు 2 రోజులకు ఒక్కొక్కసారి మారుస్తాను. ఈ పప్పులలో ఓన్లీ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేస్తాను.
పాలకూర, మెంతికూర, మోస్ట్లీ పాలకూర, తక్కువ మెంతికూర. ఇట్లా పాలకూర పప్పు, మెంతికూర పప్పు, పాలకూర ఎర్రపప్పు, లేకపోతే మెంతికూర పెసరపప్పు, అట్లా పప్పులు ఆఫ్టర్నూన్ పెట్టండి. వెజిటేబుల్స్ రైస్ అంటే కర్రీ, వెజిటేబుల్స్తో చేసిన కర్రీస్ రాత్రి పెట్టండి. మీరు ఇంకొకటి ఏంటంటే, నేను ఈ పద్య 2 times పెడుతున్నానండి రైస్. మార్నింగ్ ఒకటే బ్రేక్ఫాస్ట్, టిఫిన్ పెడతాను. అది ఏదైనా మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పెడతాను, లంచ్లో రైసే పెడతాను, డిన్నర్లో రైసే పెడుతున్నాను మోస్ట్లీ. ఇంకా డిన్నర్లో రైస్ తినట్లేదు, ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఫుల్ అయిపోయింది అమ్ముకు అంటే నేనేం చేస్తాను, డిన్నర్లో ఏదైనా అటుకులు, మన పోహా ఉంటుంది కదా, బొరుగులు, పూల్ మకానా, ఇవి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాం కదా, దానిలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి వాటర్లో మంచిగా ఉడికించి బెల్లం పౌడర్ వేసి తినిపిస్తా అన్నట్టు. అది లేకపోతే ఓట్స్ తినిపిస్తా. ఇట్లా ఏదో ఒకటి. ఒకవేళ లంచ్ ఫుల్ అయిపోయి ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఫుల్ అయిపోయింది అంటేనే తినట్లేదు అని అంటే ఏదైనా స్నాక్ అదే ఏమైనా టిఫిన్ టైప్ పెడతాను నైట్ తప్ప. మోస్ట్లీ నైట్ రైసే పెడతాను, వెజిటేబుల్ రైస్ అన్నమాట. చెప్పాను కదా, లంచ్లో పప్పు కన్ఫామ్గా లీఫీ వెజిటేబుల్తో కూడిన పప్పు పెడతాను. డిన్నర్లో వెజిటేబుల్ కూరలు, కర్రీస్తో కూడిన రైస్ పెడతాను. సో ఇదన్నమాట. పప్పులు, చారులు అన్నీ మోస్ట్లీ మధ్యాహ్నమే పెడతానండి. కూరలతో కూడిందేమో నైట్. ఇన్నిసార్లు చెప్తున్నాను, మళ్ళీ నన్ను అడగకండి నైట్ ఏం పెడుతున్నారు, నైట్ పప్పు పెడతారా, మళ్ళీ పప్పు పెడుతున్నారా అని చెప్పేసి అడగ. నైట్ అసలు పప్పు పెట్టను, డైజెషన్ అవ్వదు పిల్లలకు. పప్పులు అసలు నైట్ అవాయిడ్ చేయండి. ఇది. సో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా, క్లియర్గా చెప్పాను, 2 సార్లు చెప్పాను. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను 11th month నుంచి అంటే ఈ మధ్య ఈ 5 to 6 daysలో యూజ్ చేసిన లంచ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 11th monthలో 12th monthలో బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టచ్చు, లంచ్ ఏం పెట్టచ్చు, డిన్నర్ ఏం పెట్టచ్చు అనేది నేను ఫుల్ వ్లాగ్స్ కన్ఫామ్గా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో లెంత్ ఎక్కువ కాకుండా, అందుకే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఒకసారి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఒకసారి లంచ్, ఒకసారి డిన్నర్ అలా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే అమ్ముకి ఫుల్ డే ఏం పెడుతున్నాను అనేది కూడా కంప్లీట్గా నేను చెప్తాను. సో ఇప్పుడైతే లంచ్ రెసిపీ చూసేద్దాం పదండి. సో ఫస్ట్ వచ్చేసి లంచ్ నెంబర్ 1. సో ఈరోజు కర్రీ చేస్తున్నాము, పెసరపప్పు కర్రీ. అది పిల్లలకి ఎలా ఈజీగా చేయాలి అని అంటే, ఒక కప్పు లేకపోతే అరకప్పు పప్పు తీసేసుకొని కడిగి మంచిగా నానబెట్టండి. పప్పులు అయితే నానబెట్టండి పిల్లలకు అస్సలు ఇవ్వకండి, డైజెషన్ అవ్వదు. సో అట్లీస్ట్ 1/2 hour అయినా నానబెట్టండి, 15 to 1/2 hour. దీనిలో 2 చిల్లీస్, కొంచెం ఆనియన్, ఆలుగడ్డ వేస్తున్నాను. ఏంటక్క పప్పులో ఆలుగడ్డ అని అంటున్నారు కదా, ఆలుగడ్డ నార్మల్గా కర్రీ చేస్తే తినదు. ఆలు అనేది వెయిట్ గెయిన్కి పిల్లలకి చాలా మంచిదండి. సో మా అమ్మ అయితే కర్రీ చేస్తే తినదన్నమాట. అందుకని ఇలా పప్పులో గ్రేడర్తో తురిమేసి, పైన పొట్టు తీసేసి గ్రేడర్తో తురిమేసి వేస్తాను. సో పప్పులోనే కలిసిపోతుంది కాబట్టి ఆ ఫ్లేవరు, టెక్స్చరు తెలియదు అమ్మకు, ఈజీగా తినుద్ది. ఎప్పుడన్నా పిల్లలు ఏ వెజిటేబుల్ అయితే తినట్లేదో ఆ వెజిటేబుల్ ఇలా గ్రేట్ చేసి పప్పులో వేసేసేయండి, హ్యాపీగా తినేస్తారు. 2 వేసానేంటి చిల్లీ అని షాక్ అవ్వకండి, అవి అస్సలు స్పైసీ ఉండవు. దీనిలో కొంచెం ఒక 2-3 slices అంతా టమాటా వేస్తున్నాను. ఒక హాఫ్ కూడా కాదు, పావు వంతు మాత్రమే వేస్తున్నాను నేను దీనిలో. ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే వాళ్ళకి మంచిదన్నమాట పప్పులో. సో టమాటా, ఆలు, పచ్చిమిర్చి, కొంచెం పెసరపప్పు, వాటర్ తగినంత వాటర్ వేసేసాను. వెల్లుల్లి వేయండి మీకు ఇష్టం ఉంటే. నేనైతే వెల్లుల్లి కూడా వేసాను, వీడియో క్లిప్ మిస్ అయినట్టున్నది. సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పప్పు లిక్విడ్గా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు, గట్టిగా ఉండేదానికంటే కూడా. దీనిలో కొంచెం పసుపు అండ్ మీకు చూపిస్తాను. వెల్లుల్లి వేయడం ఇందాక మర్చిపోయాను అన్నాను కదా, లేదు మర్చిపోలేదు, వెల్లుల్లి మర్చిపోకుండా వేస్తున్నాను. ఎందుకంటే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం కాబట్టి వెల్లుల్లి మంచిగా నేనైతే ఘాటు ఉన్నవి 2 వేసేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, అంతే. ఇంకా విజిల్ పెట్టేయడమే. విజిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్, నెయ్యి ఏమి వేయట్లేదు, డైరెక్ట్ విజిల్ పెట్టేస్తున్నాను. విజిల్ తీసిన తర్వాత నెయ్యితో తాలింపు పెట్టేసుకోవాలి. రైస్ అయితే నేను సపరేట్ ఎప్పుడు ఇట్లా ఇత్తడి గిన్నెలు ఉంటావు కదా, అంతే, స్టీల్ ఆర్ ఇత్తడియే యూజ్ చేయండి. రాతండివి, నాన్ స్టిక్వి అస్సలు యూజ్ చేయకండి, పిల్లలకు మంచివి కాదు. సో నేను 1కి 4 నుంచి 5 కప్పుల వాటర్ వేసి మంచిగా ఒక 1/2 hour బియ్యం కూడా నానబెట్టి వండుతాను. ఇట్లా బియ్యము, పప్పులు నానబెడితే వాళ్ళకి డైజెషన్ మంచిగా ఉంటుంది, హ్యాపీగా కుక్ అవుతుంది, మంచిగా మెత్తగా స్మాష్గా ఉంటుంది. చూసారా, పప్పు మంచిగా మెత్తగా స్మాష్గా అయిపోయింది. ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు ఎర్రపప్పు తీసుకోవచ్చు, కందిపప్పు తీసుకోవచ్చు, మంచిగా ఏ పప్పు అయినా తీసుకోవచ్చు అనమాట. దీన్ని కొంచెం అట్లా స్మాష్ చేసి, అక్కడ చిల్లీ ఉంది కదా తీసేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ రైస్లో తినేటప్పుడు కొంచెం తగిలిన మా అమ్మ ఒకటే ఏడుస్తుంది, అది కారం లేకున్నా సరే. అందుకని నేను చిల్లీస్ తీసేస్తాను మ్యాక్సిమం, మీరు కూడా తీసేయండి. ఒకవేళ మీకు చిల్లీస్ ఇంకా అలవాటు చేయలేదు పిల్లలకి
అని అంటే తాలింపు ఎండుమిర్చితో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తాలింపు అయితే నెయ్యితోటి మ్యాక్సిమం పిల్లలకి నెయ్యి ఒక 80% నెయ్యి యూజ్ చేయండి. 10% ఇంకా ఈ కర్రీస్లో మనం నెయ్యి యూజ్ చేయలేం కదా అక్క, స్మెల్ వస్తుంది అన్నప్పుడు 10% ఆయిల్ లేకపోతే బటర్, ఇంకో 10%, అంతేగాని మ్యాక్సిమం నెయ్యి యూజ్ చేయండి. వెయిట్ గెయిన్కి మంచిది, పిల్లలకు హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను ఇక్కడ నేతితోటి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ డైజెషన్కి చాలా మంచిది. ఇంగువ అయితే ప్రతి రెసిపీలో యాడ్ చేయడానికి ఉండండి. ఇంగువ వేసి తాలింపు పెట్టేశాను. ఈ పప్పు, రైస్, మెత్తగా వండిన రైసు, ఒక బాయిల్డ్ ఎగ్ ఎంత మంచిగా తింటారంటే పప్పులో ఎగ్ స్మాష్ చేస్తూ తినిపించండి, పిల్లలకు మంచిగా తింటారు. మా అమ్మ ఫుల్ ఎగ్ తింటుందని నేను చెప్పాను, కానీ ఒక హాఫ్ అయినా తింటుంది మంచిగా. చూసారు కదా, రైసు, పప్పు అయితే ఎక్కువ కలుపుతానన్నమాట. రైస్ తక్కువ ఉంటుంది, పప్పు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పప్పు ప్రోటీన్ ఇంకా మంచిగా అందాలి కాబట్టి ఒత్తుగానే కలపండి, తిక్కుగానే కలపండి, పల్సగా అస్సలు కలపకండి, వాళ్ళు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. లంచ్ నెంబర్ 2 ఇక్కడ కిచిడి టైపు. అది ఎలా చేయాలి అని చెప్తే, ఒక హాఫ్ కప్ అయితే రైస్ నానబెట్టేసుకున్నాను, అంటే రైస్ తీసుకున్నాను చిన్న కప్ అంతా. దీనిలో ఇంకొక హాఫ్ వంతు పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, చెప్పాను కదా ఏదైనా తీసుకోవచ్చు. బట్ కిచిడీలోకి కొంచెం పెసరపప్పే బాగుంటుంది ఇంకా మంచిగా అని చెప్పేసి హాఫ్ అది, ఒక పావు వంతు ఇది, 3/4 కప్పు వరకు మొత్తం తీసేసుకొని కడిగి నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్. చెప్పాను కదా నేను రైస్ అయినా పప్పులైనా నానబెట్టేది అస్సలు తీసుకోను. ఇప్పుడు వెజిటేబుల్ చాపర్లో వేయాలి. ఆల్రెడీ క్యారెట్ వేసేసాను, మష్రూమ్ చాలా మంచిదండి, ఆలు అండ్ టమాటా, పచ్చి బఠానీ ఇవి వేసాను. మీ దగ్గర ఉన్నవి వేసుకోండి, కాలీఫ్లవరు లేకపోతే ఇంకా వేరే క్యాప్సికము, ఏ వెజిటేబుల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను. ఇవి ఎలా అవ్వాలంటే మొత్తం తుర్రుములాగా అయిపోవాలి, చిన్నగా అట్లా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ నోటికి అంత ఎక్కువగా తగలదు కాబట్టి హ్యాపీగా గుజ్జు లాగానే ఉంటుంది కాబట్టి మంచిగా తినేస్తారు. ఇవైతే చాప్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి కొంచెం ఎక్కువ నెయ్యి తీసేసుకొని తాలింపు, జీలకర్ర, ఆవాలు, ఇందాక మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్, దీనిలో ఇప్పుడు పెద్దగా కట్ చేసి చిల్లీ వేస్తున్నాను నేను. ఒక 2 చిల్లీలు అంటే మిరపకాయలు ఇలా చిన్నగా చాపర్లో వేసినా సరే అది ఎందుకైనా మంచిది. చిన్న పిల్లలు కదండి, బిలో 1 year పిల్లలు కదా, వాళ్ళకి ఎక్కడైనా నోటికి తగిలితే వాళ్ళ ఫుడ్ ఇష్టపడరు. అందుకని చూసుకోండి. నేనైతే ఇలానే వేస్తున్నాను, మంచిగా తీసి పక్కకు వేయచ్చులాగా. సో ఇలా చిల్లీ వేసి మంచిగా నేతిలో జస్ట్ ఫ్రై చేయండి. ఆ వెజిటేబుల్స్ అనేవి నేతిలో మంచిగా మగ్గాలి. ఇప్పుడు దీనిలో లిటిల్ బిట్ సాల్ట్, నేను ఏ కర్రీస్లో అయినా పప్పులో అయినా సరే 11th month నుంచి లిటిల్ బిట్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది వెల్లుల్లి పేస్ట్, నాట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, అంతే. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువ వేస్తే డైజెషన్ కూడా అవ్వదు. ఎంత తక్కువ వేస్తే అంత బెటర్. వాళ్ళ నోటికి రుచి ఉండేలాగా ఇవి కొంచెం వేసాను తప్ప ఎక్కువగా మనం తినేలాగా అస్సలు వేయద్దు. కొంచెం లైట్గా వేసామా లేదన్నట్టు వేయాలండి. ఏవైనా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న రైస్, పెసరపప్పు, కొత్తిమీర, వాటర్, తగినని వాటర్, 1:3, 1:4 రేషియో. మెత్తగా తినాలనుకుంటే ఎక్కువనే పోయండి వాటర్. విజిల్ పెట్టేసి తినిపించడమే. ఎంత బాగుంటుంది వెజిటేబుల్ కిచడీ అంటే, హ్యాపీగా తినేస్తారు. ఎక్కడ ఏ వెజిటేబుల్ వాళ్ళకి తగలదు, మంచిగా స్మాష్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఈ కిచడీ ట్రై చేయండి, అన్ని వెజిటేబుల్స్ వెళ్తాయి కాబట్టి పిల్లలకు హ్యాపీగా తినేస్తారు. సో మా అమ్మ అయితే మంచిగా తినేస్తుంది అనమాట. చిన్న పిల్లలు తినే రెసిపీసే, అస్సలు వద్దనే రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేయను, మోస్ట్లీ తినే రెసిపీసే పోస్ట్ చేస్తాను. సో లంచ్ నెంబర్ 3 ఇదైతే ఆల్మోస్ట్ అందరు పిల్లలకి ఇష్టమే ఉంటుందండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని రైసు, పెసరపప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు రైసు. ఏంటి ఈ రెసిపీ అనుకుంటున్నారా? పొంగల్, అందరికీ తెలిసే ఉంటుంది. 1/2 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు, ఒక గంట సేపే నానబెట్టుకున్నాను నేనైతే. మెల్లగా టైం ఉంది కదా అని మంచిగా నానబెట్టేసుకున్నాను. మీరు మినిమం 1/2 an hour అన్న నానబెట్టేసుకొని 1:4 or 5 రేషియో వాటర్ వేసి విజిల్ పెట్టి కుక్ చేయండి. సాల్ట్, పసుపు ఇప్పుడే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా విజిల్ పెట్టి కుక్ చేసేసేయండి. సో
విజిల్ అయిన తర్వాత మెత్తగా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ పొంగల్ ఇష్టపడని పిల్లలు ఉండరండి, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్తో, పప్పు ఫ్లేవర్తో, రైస్ ఆ ఫ్లేవరే వేరు ఉంటుంది. పొంగల్ అనేది వేరే ఉంటుంది. మనమే ఎంత ఇష్టపడి తింటాం, అట్లాంటిది పిల్లలు ఇంకెంత ఇష్టంగా తింటారు. ఈ పొంగల్ రెసిపీ చేసిన రోజైతే నాకు ఫెస్టివల్, ఎందుకంటే మా అమ్మ ఒక్క మెతుకు మిగిల్చకుండా తింటుంది అనమాట. కానీ రెగ్యులర్గా ఊక పెట్టలేం కదా, సో వీక్లీ వన్స్ అయితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, టమ్మీ ఫుల్గా తినేస్తుంది అనమాట. ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకొని దీనిలో నేతితో తాలింపు పెట్టేసుకోండి. నేతిలో ఏం అవసరం లేదు, జీలకర్ర, లిటిల్ బిట్ ఆవాలు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మెయిన్. పొంగల్కు ఇంగువ లేకపోతే అస్సలు బాగుండదు. నేను ఇక్కడ మిరియాలు కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎండుమిర్చి జస్ట్ ఒక్కటే వేసాను కాబట్టి మిరియాలు కొంచెం అక్కడక్కడ ఘాటు తగిలితే బాగుంటుందని 2-3 మిరియాలు కూడా వేసాను. అంతే, ఎంత బాగుంటుంది, యమ్మీగా తినేసేయచ్చు. చల్లారిన కొద్ది గట్టిగా పడుతుంది కాబట్టి కొద్దిగా లిక్విడిటీగానే తీయండి. గట్టిగా తీసామనుకోండి ఇంకా చల్లారితే గట్టిగా అయిపోతుంది, వాళ్ళ నోటికి చుట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో తీస్తే సరిపోతుంది. పొంగల్ చాలా మంచిదండి. సో ఏంటక్క అన్ని పప్పులే చూపిస్తున్నావు అని అనుకుంటారు కదా, పప్పులు, చారులు, రసములు అన్నీ నేను మధ్యాహ్నమే పెడతాను. చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో. వెజిటేబుల్స్తో కూడిన కర్రీస్, సోరకాయ, లేకపోతే టమాటా, లేకపోతే ఇంకా వెజిటేబుల్స్, కాలీఫ్లవరు, ఏది ఉన్నా నేను వెజిటేబుల్స్తో కూడిన కర్రీస్ నైట్ పూట, రాత్రిపూట మాత్రమే పెడతానండి. పప్పులు రాత్రిపూట డైజెషన్ అవ్వవు, అందుకని పప్పులు మొత్తం మధ్యాహ్నమే పెట్టేస్తా. సో లంచ్ నెంబర్ 4 టమాటా రసం. ఊరికే పప్పు బోర్ కొడుతుంది కదా వాళ్ళకు, ఊరికే పప్పు ఏం చేస్తాను చెప్పండి. ఎంత పప్పులైనా ఎన్ని రకాలుగా చేంజ్ చేసినా పప్పే కదా, అందుకని బోర్ కొడుతుంది అని చెప్పేసి టమాటా రసం అన్నమాట. లిటిల్ బిట్ వేసానండి చింతపండు. ఇప్పుడే 1 year వరకు చింతపండు ఇంట్రడ్యూస్ చేయకపోతే బెటరు. లిటిల్ బిట్ అది వేసినట్టు అంతే. టమాటా, వెల్లుల్లి, ఒక 2 చిల్లీస్. ఆ చిల్లీస్ ఆ కారం ఉండవని ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎంత చిల్లీస్ వేసినా అస్సలు కారం ఉండవు. మా దగ్గర అయితే, మీ దగ్గర కారం ఉంటున్నాయి అంటే స్కిప్ చేసేసేయండి, ఎండుమిర్చితో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మంచిగా మగ్గించానన్నమాట మెత్తగా. మనం నార్మల్గా టమాటా చట్నీ చేసేటప్పుడు ఇట్లా మగ్గిస్తాం, అట్లా మగ్గించి చల్లారిన తర్వాత పక్కకు తీసేసుకొని వాటర్ వేసి మొత్తం చేత్తోటే స్మాష్ చేసేసేయండి, పిసికేయండి. ఇంకా గుజ్జులు మొత్తం రావాలి ఆ టమాటా దానిలోకి. లిటిల్ బిట్ చింతపండు వేసాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అండ్ మర్చిపోయా కొత్తిమీర కూడా వేసానండి. కనిపించిందో లేదో మీకు అక్కడ, కొత్తిమీర కూడా వేసాను. ఆ కొత్తిమీర మనం చేత్తో స్మాష్ చేసినప్పుడు వచ్చిన ఆ జ్యూస్లో నుంచి ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలకి ఈజీగా చేయొచ్చు. యాక్చువల్గా ఇది మా ఇంట్లోకి మేము చేసుకుంటున్నాం అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్. బట్ అమ్మకు కూడా కొంచెం అలా సైడ్కు కొద్దిగా తీసేస్తాను నేను. ఇదంతా అమ్ముకే అనుకోకండి. సో మేము చేసుకున్న దాంట్లో అమ్మకు సపరేట్ చేస్తున్నాను. అమ్మకు సపరేట్ చేసిన తర్వాత నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాను అన్నమాట మా ఇంట్లో వాళ్ళ కోసము. సో ఇది ఎంత మంచిగా తింటారు తెలుసా టమాటా రసం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఆ ఫ్లేవరు పుల్లగా భలే తగులుతుంది వాళ్ళకు. ఒకసారి ఇట్లా చేసి పెట్టేసేయండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ కొత్తిమీర ఎంతైనా రాదు కదా దానిలోకి అని చెప్పేసి నేనేం చేశానంటే సపరేట్గా ఇట్లా ఒక చిన్న రోల్ తీసేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, లిటిల్ బిట్ సాల్ట్ వేసి, సాల్ట్ కొంచెమే అందులో స్కిప్ అయిపోయినట్టున్నది, అది లిటిల్ బిట్ సాల్ట్ వేసి మొత్తం దంచేసుకోండి. మొత్తం అంటే గుజ్జులాగా అయిపోవాలి, అది దానిలో కలపండి. ఎంత బాగుంటుంది తెలుసా ఆ ఫ్లేవర్, నిజంగా చాలా బాగుంటుంది. వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ ఇట్లా దంచి వేసేసుకుంటే ఎంత బాగుంటుంది. చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు భలే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి. మా ఇంట్లో టమాటా రసం ఎప్పుడు చేసినా మరిగిస్తారండి టమాటా రసం అయితే, అందుకని చెప్పేసి నేను కూడా ఏం చేశానంటే ఒక బౌల్లో ఒక 1 tablespoon, మీరు చూస్తున్నారు కదా ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిర్చి, ఒకటి, అది కూడా హాఫే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ ఓవర్ స్పైస్ అయిపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే మనం ఇందాక వెల్లుల్లి దంచేసాము కదా, అందుకని ఒక్కటే చిన్న ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు. ఇది మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా రసము, టమాటా రసము, అది వేసి ఒక పొంగు రానిస్తానన్నమాట. మా ఇంట్లో అలవాటు టమాటా రసం చేసినప్పుడు ఇట్లా మరిగించి తినడం అలవాటు అన్నమాట. సో మరిగిస్తేనే బాగుంటుంది, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా, పోపు వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలోకి దిగుతాయని చెప్పేసి కన్ఫామ్గా టమాటా రసం మరిగిస్తారు. ఇట్లా ఒక పొంగు రాగానే పక్కకు తీసి పెట్టేసుకుంటాను. మంచిగా తినొద్దండి మా అమ్మ. రసం కదా వేడివేడిగా ఉన్నప్పుడు, అటు గోరువెచ్చగా ఉన్నప్పుడు రైస్లో పెడితే మన వాటర్ సూప్ తాగినట్టు గుట్ట హ్యాపీగా టమ్మీ ఫుల్ ఉంటుంది. టమాటా రసం ట్రై చేయండి ఎప్పుడైనా పిల్లలకి. ఎప్పుడు పప్పులే కాకుండా ఇట్లా టమాటా రసం కూడా ట్రై చేయండి. చింతపండు రసం 1 year వరకు ట్రై చేయకండి, బాగోదు. సో ఈ టమాటా రసం చేసినప్పుడు కూడా నేను రైస్
మెత్తగా ఉడికించుకుంటాను అన్నమాట. సో ఇట్లా రెడీ పెట్టేసుకుంటాను నేను పక్కకు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా నానబెడతానన్నమాట రైస్. ఇది ఇప్పుడు రెసిపీ నంబర్ 5. సో ఈ 5 ఏంటంటే లీఫీ వెజిటేబుల్తో కూడిన పప్పు. అది ఎట్లానో చూపిస్తాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, 1.5, ఇది చిన్నది కాబట్టి 2 చూపిస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు మంచిగా వేగాలి. దాని తర్వాత దీనిలోకి ఎంత అంటే లైట్గా ఆనియన్ వేస్తానండి, నేను కూడా ఎక్కువ వేయను. చిన్న ఆనియన్లోనే ఒక పావు వంతు వేస్తాను అనుకోండి, అంతే. అండ్ దీనిలో ఎండుమిర్చి ఒకటి వేసాను, చిన్నది. మీరు చూస్తున్నారుగా అక్కడ 3 ఏమో కనిపిస్తాయి. ఎక్కువ వేయను. పెద్దది 1 2 వేసాను అంతే. ఎందుకంటే దీనిలో చాలా తక్కువ నేను యాడ్ చేయడం స్పైస్ అనేది. ఇవన్నీ ఎండుమిర్చి అయితే మా ఇంటి దగ్గర మా అమ్మ ఓన్గా చేసిందండి, కొనుకొచ్చింది కాదు. అందుకే అంత ఎక్కువ స్పైస్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు అని చెప్పేసి తక్కువనే వేస్తాను. వెల్లుల్లి పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి కాదు, వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కడిగి ఆల్రెడీ పాలకూర అనేది చిన్నగా తురుము పెట్టేసుకున్నాను అన్నమాట. పాలకూర ఫ్రై చేయాలి ఎప్పుడు కానీ. ఇందాక నేను తెలియక ముందుకు ప్రీవియస్లో పాలకూర అలానే పప్పులో వేసేసి విజిల్ పెట్టేసేదండి, బట్ అట్లా టేస్ట్ ఉండదంట, మా అమ్మ చెప్పింది. ఇట్లా పాలకూర మగ్గిన తర్వాత పప్పు యాడ్ చేయి చాలా బాగుంటుంది అని అంటే పాలకూర వేసి లిటిల్ బిట్ సాల్ట్ వేసి ఇది మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి పెట్టేసుకున్నానండి. అది వీడియోలో మరీ లాగ్ అవుతుందని చెప్పేసి చూపించలేదు. పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి 1:4 రేషియోలో ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. ఇది పెసరపప్పు ప్లస్ ఎర్రపప్పు రెండింటి కాంబినేషన్ అన్నమాట. నేను 2 కలిపి నానబెట్టి ఉడికించాను, ఒకటే పెసరపప్పు కాదు. పాలకూర కొంచెం 2 కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి దీనిలో వేసిన తర్వాత లిటిల్ బిట్ వాటర్ వేసి, అంటే వాళ్ళకి చెప్పాను కదా పప్పులు ఎప్పుడు లిక్విడిటీగానే ఉండాలని, వాటర్ వేసి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించండి. ఉడికించిన తర్వాత చివరిలో కొత్తిమీర వేస్తే పాలకూర పప్పు రెడీ. సో అబ్బో అక్క పప్పు సపరేట్గా ఉడికిచ్చేసుకొని పాలకూర మగ్గిన తర్వాత పప్పు దీనిలో వేసి టైం ఎక్కువ ప్రాసెస్ అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మనం ఎంత నీట్గా టైం తీసుకొని టైం టేకింగ్ ప్రాసెస్ అవన్నీ చేసుకుంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకు చూడనీకి బాగుండాలి, ఫస్ట్ తినిపించడానికి టేస్ట్ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే మనం అంతా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి, టైం ఎక్కువైనా సరే. పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది ఎర్రపప్పు ప్లస్ పెసరపప్పు కాంబినేషన్ అన్నమాట. చెప్పాను కదా ఎర్రపప్పు ఎక్కువగా పెడతాను, సెకండ్ థింగ్ పెసరపప్పు, తర్వాత లాస్ట్కు కందిపప్పు ప్రిఫర్ చేస్తాను నేను. సో ఇలా పప్పులు చేసినప్పుడు చెప్పానుగా ఆఫ్టర్నూనే మోస్ట్లీ ఎగ్ పెడతానండి. హాఫ్ ఎగ్ తింటుంది, ఎక్కువ తినదు. హాఫ్ ఎగ్ కూడా ఒక్కొక్కసారి సతాయిస్తుంది అన్నమాట. సర్లే ఎగ్ పెట్టనైతే పెడతాను, ఒక పావు వంతు తిన్నా వాళ్ళకు సరిపోతుంది కదా అని చెప్పేసి అలా హ్యాపీగా స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. ఇది ఇంకా బాగుంటుంది. లంచ్ నెంబర్ 6, ఇది లాస్ట్ రెసిపీ, ఈజియెస్ట్ రెసిపీ. ఏంటో తెలుసా, మా అమ్మ ఎగ్గు తినట్లేదు 2-3 డేస్ నుంచి, నాకు పిచ్చిలేస్తుంది అన్నప్పుడు నేను చేసే బెస్ట్ రెసిపీ ఇదే అన్నమాట. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇది ఏంటక్క అంత గిన్నెకేదో అంటుకొని ఉందని అనుకోకండి, నేను దాని ప్రీవియస్ ఒక కర్రీ చేస్తాను, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి దానిలోనే వండుతున్నాను అంతేగాని వేరేదేదో తీయట్లేదు. జీలకర్ర వేసేసి కొద్దిగా ఆనియన్, కొద్దిగానే ఎక్కువ వేయలేదు, ఆనియన్ వేసి పసుపు అండ్ కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు వెల్లుల్లి పేస్ట్, అది మంచిగా వేసి మగ్గించాను. మగ్గించిన తర్వాత దీనిలో ఒక చిన్న టమాటా అండి, చిన్న టమాటాలో పావు వంతు మాత్రమే, చూస్తున్నారు కదా మీరు ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నారో, ఎక్కువ అనుకోకండి, ఎందుకంటే చేసేది ఒక్కరికే కాబట్టి తక్కువ చేయండి సరిపోతుంది. లిటిల్ బిట్ సాల్ట్, లిటిల్ బిట్ కారం, అది వేసామా లేదా అన్నట్టు. ఇది మా ఇంట్లో పండించింది, అదేంటిది మా అమ్మనే సొంతంగా కారం పట్టించి తీసుకొచ్చి ఇచ్చింది, షాప్లో కొన్నది అస్సలు కాదు. ఎంత రెడ్గా ఉందో చూసారు అసలు. సో కారం వేసి టమాటా మొత్తం అంతా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్న ఎగ్ మొత్తం దీనిలో తురిమి వేయాలి. మన ఇంట్లో తురిమేది ఇది ఉంటుంది కదా, సో ఆ గ్రేడర్తో తురిమి వేయండి. మా అమ్మ అసలు 2 రోజుల నుంచి ఎగ్గు తినట్లేదు, అయ్యో ఎట్లా, ఊరికే ప్యాన్ కేక్స్ ఏం చేద్దాం, నేను 2 రోజులు ప్యాన్ కేక్ చేస్తాను, 2 రోజులు బాయిల్డ్ ఎగ్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంకో 2 రోజులు ఏదైనా ఎట్లనైనా పెట్టడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఎగ్ అయితే కన్ఫామ్గా డేలో ఒక్క పావు వంతైనా తినిపించడానికి ట్రై చేస్తానండి. ఇంకా తినట్లేదు అన్నప్పుడు నేను వారానికి ఒక్కసారి కూడా చేయను, 2 వారాలకు ఒక్కసారి ఇట్లా రెసిపీ ప్రిఫర్ చేస్తానన్నమాట. మంచిగా ఎగ్ ఉడికించిన గుడ్డు ఇట్లా గ్రేడర్తో చిన్నగా తురిమేసుకున్నాం అనుకోండి, దానిలో కలిసిపోతుంది, రైస్లో కలుపుతున్నప్పుడు కూడా ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. సో ఇది కలిపేసుకొని మంచిగా దానిలో గ్రేడర్లో తురిమేసుకున్నాం కదా,
కలిపేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేయడమే. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ ఇది. మీకు అన్ని రెసిపీస్ తెలిసే ఉంటాయి, బట్ ఎట్లా చేయాలనే చిన్న టిప్స్ మాత్రమే ఇస్తున్నాను నేను, అంతే. సో ఇది కొంతసేపు అట్లా టమాటాలకు పట్టేటట్టు ఎగ్గుంచి కొద్దిగా ధనియా పౌడర్ కొత్తిమీర వేసి దించేయడమే. ఒక్కసారి మా పిల్లలు ఎగ్గు తింటలేరక్క, నోటికి చుట్టుకపోయినట్టు అవుతుంది, వాళ్ళు అసలు ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఆల్రెడీ ఉడికించిన ఎగ్గే కాబట్టి మనం కొత్తగా పగలగొట్టి వేరే లెక్క చేస్తలేము కదా, ఉడికించిందే కాబట్టి ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగా ఇష్టంగా తింటారు. మా అమ్మకైతే ఒకసారి పెట్టాను, నచ్చింది, తినగలిగింది, తిన్నది, మంచిగా తిన్నది అని చెప్పేసి ఎప్పుడైనా తిననప్పుడు ప్రిఫర్ చేస్తా తప్ప రెగ్యులర్గా అస్సలు చేయను. మోస్ట్లీ చెప్పాను కదా, ఎగ్ అయితే ప్యాన్ కేక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తా, లేకపోతే ఉడకబెట్టిందే పావు వంత అయినా సరే తినిపించడానికి ట్రై చేస్తా. అట్లా ఇంకా తినట్లేదు, చాలా సతాయిస్తుంది అన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు ఇట్లా ప్రిఫర్ చేస్తా, అంతే. రెగ్యులర్గా పెట్టడానికి అయితే కాదు. సో ఇదండి 1 వీక్ 6 డేస్కు సరిపడంత లంచ్ రెసిపీస్, ఐడియాస్, టిప్స్ మీకు అందరికీ ఏమైనా యూజ్ అయ్యాయో నేను అనుకుంటున్నా. యూజ్ అవుతే మాత్రం ఓకే. ఎక్కడైనా డౌట్స్ లేకపోతే ఏమైనా క్లారిటీ కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. చూసారు కదా, ఎగ్గు పెట్టిన రోజు మా ఇంట్లో అట్లా ఉంటుందన్నమాట. మా అమ్మకి ఎగ్గు కర్రీ భలే ఇష్టంగా తినేది. ఇట్లా ప్లేట్ ఖాళీ అయినప్పుడు తల్లులకు ఉండే ఆనందం నిజంగా ఒక 2 రోజులు ఫుడ్ తినకున్నా సరిపోతుంది, అంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. కమెంట్ చేయండి. ప్రతి ఒక్క మదర్కి అంతే ఉంటుందండి, తన బిడ్డ తిన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఫుల్గా ప్లేట్ ఖాళీ చేసినప్పుడు. నాకైతే ఫుల్ హ్యాపీ. సో ఇవ్వండి 6 డేస్కి సరిపడా లంచ్ రెసిపీస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. బాయ్.